My next question Hari garu adugutunnaru. Hello Sai garu and Money Pass team. I have a question related to HUF and partnership firm. Kindly pick this question. Goal, me and my wife both are working and we fall under 30% tax bracket. We are looking to get good tax benefits saving using HUF or partnership firm. Our CA suggested to create a partnership firm to get good use of tax benefits instead of HUF. HUF is legally very complex and not easy to maintain. For example, buying a car or a property in the name of partnership firm. I have watched HUF video which you have published, but I could not able to get deeper insights when compared with partnership firm. Could you please help me evaluate this? Can partnership firm be used for family purpose? Second, which one is better for family usage? Please elaborate in both cases, HUF or partnership firm. If you buy or sell a property, what will be the positives and negatives? Any other insights? రెండు కూడా చాలా ఎఫిషియెంట్ ట్యాక్స్ ప్లానింగ్ టూల్స్ అండి. రెండింటిని కంపేర్ చేయలేము, ఎందుకంటే రెండు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కదా. ఒక దాంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో కొన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. సిమిలర్లీ ఒక దాంట్లో కొన్ని రకాల డ్రాబ్యాక్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో కొన్ని రకాల డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉన్నది, ఓకే, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ప్రాపర్టీ ఉన్నది. ఆ ప్రాపర్టీ మీ పేరు మీద తీసుకున్నట్టు మీ పేరు మీద ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, మళ్ళీ అగైన్ రెంటల్ ఇన్కమ్ అది యాడ్ అయిపోయినట్టయితే మనం ట్యాక్స్ ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది కదా. వేరేస్ మీ దగ్గర హెచ్ఎఫ్ ఉన్నది అనుకోండి, ఆ ప్రాపర్టీ హెచ్ఎఫ్ పేరు మీకు వచ్చినట్టయితే ఫస్ట్ హెచ్ఎఫ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఎందుకంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి గిఫ్ట్ కింద. ఓకే, సెకండ్ థింగ్, దాని నుంచి ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ఇన్కమ్ సపరేట్ గా ఆ హెచ్ఎఫ్ అకౌంట్ లోని అసెస్మెంట్ జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకొకటి మీకు పార్ట్నర్షిప్ ఫర్మ్ లోని ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో స్ట్రైట్ అవే ప్రాఫిట్ మీద మనం 33 to 34% ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. వేరే హెచ్ఎఫ్ విషయంకి వచ్చేసరికి మనకి ఇండివిజువల్స్ కి ఎలాగైతే స్లాబ్ మెకానిజం ఉంటుందో, అంటే 4 lakhs వరకు 0% ట్యాక్స్, దాని తర్వాత 5%, 10%, 15%, 20%, ఇలా మనకి డిఫరెంట్ స్లాబ్ మెకానిజం ఉంటుంది కదా. సేమ్ స్లాబ్ మెకానిజం మనకి హెచ్ఎఫ్ కూడా అప్లికబుల్ అవుతుంది. దానివల్ల యాక్చువల్లీ ఏమవుతుందంటే మీకు ఓవరాల్ గా బాటమ్ లైన్ ట్యాక్స్ ఏదైతే పే చేస్తారో అది చాలా తక్కువ అవుతుంది. అందుకనే మీరు చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళ దగ్గర హెచ్ఎఫ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మీరు ఏ మారోడీనైనా టచ్ చేసి చూడండి, హెచ్ఎఫ్ లోని మారోడీ ఫ్యామిలీ ఉండదు. ఓకే, వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. అండ్ హెచ్ఎఫ్ ద్వారా వాళ్ళు చాలా మంచి ట్యాక్స్ ప్లానింగ్ అయితే చేస్తారు. వేరే పార్ట్నర్షిప్ ఫార్మ్ విషయంకి వచ్చేసరికి లీగలీ అలౌడ్ ఎనీ ఇన్కమ్ సోర్స్ మనం పార్ట్నర్షిప్ ఫార్మ్ త్రూ రూట్ చేసుకోవచ్చు. వేరే హెచ్ఎఫ్ లోకి మనం అన్ని రకాల ఇన్కమ్లు వేయడానికి అవ్వదు, కొన్ని రకాల ఇన్కమ్స్ మాత్రం హెచ్ఎఫ్ లో మనం వేయగలుగుతాం. సో ఇక్కడ రిస్ట్రిక్షన్ అయితే ఉంటుంది. అండ్ డిజాల్వ్ చేయడం కూడా హెచ్ఎఫ్ డిజాల్వ్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్, వేరే పార్ట్నర్షిప్ ఫార్మ్ డిజాల్వ్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. సో బోత్ ఆర్ గుడ్, రెండింటిని కంపేర్ చేయాలి, మనకేది సెట్ అవుతుంది అన్న దాని మీద డెసిషన్ తీసుకోవాలి. మీకు యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఇవన్నీ బాగా ఉండి కంప్లైన్స్ పరంగా కూడా ఈజీగా ఉండాలనుకున్నట్టయితే హెచ్ఎఫ్ వుడ్ బి బెటర్. వేరే పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇస్ ఎ ఫర్మ్, గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఫ్యామిలీ ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్ మాట్లాడుతున్నారు, మీరు దానికి యూజ్ చేసినా కూడా ఇట్స్ ఎ ఫర్మ్, గుర్తుంచుకోండి. సో మీకు ఆడిట్ రిలేటెడ్ గా, అంటే ఒక లెవెల్ థ్రెషోల్డ్ ఇన్కమ్ అది దాటిన తర్వాత ఆడిట్ ఇవన్నీ కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ నామ్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మీ దగ్గర ఇన్కమ్ చాలా ఎక్కువ ఉన్నది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ బోత్ కెన్ బి యూస్డ్. రెండు కూడా మంచి ఎఫిషియెంట్ ట్యాక్స్ ప్లానింగ్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. మన దగ్గర చాలా మంది ఇగ్నోర్ కొట్టేస్తుంటారు, హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నా కూడా మనం ట్యాక్స్ పే చేసేస్తుంటాం. సో మనం ప్రాపర్ గా ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా హై అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేసేస్తుంటాం. లేదా కొంతమంది ట్యాక్స్ ఎగ్గొడతారు. ట్యాక్స్ ఎగ్గొట్టడం ఈజ్ ఏ క్రైమ్, అదే ట్యాక్స్ ప్లానింగ్ ఈజ్ ఏ ఎఫిషియెంట్ మెకానిజం. సో ట్యాక్స్ ప్లానింగ్ చేయడం మీరు లీగల్లీ తప్పు చేసిన వాళ్ళు ఎవరు, మనకి లీగల్ ఏవైతే వెసులుబాట్లు గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని మనం యూజ్ చేసుకుని ట్యాక్స్ పరంగా సేవ్ చేసుకోవడం అనేది అసలు తప్పులేదు. బట్ అలా కాకుండా ఎగ్గొట్టడం అనేది తప్పు అవుతుంది. చాలా మంది కొంచెం ఎఫర్ట్ పెట్టకపోవడం, లేకపోతే మనం ఎఫర్ట్ పెట్టలేకపోతే గైడెన్స్ అయినా తీసుకోవచ్చు, ప్రొఫెషనల్ హెల్ప్ కూడా మనకు ఉంటుంది కదా. సో గైడెన్స్ తీసుకోకుండా వాళ్ళకి నచ్చిన విధంగా డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ అలాంటప్పుడు తప్పులు చేస్తాం చూడండి, రేపు మన పెనాల్టీ వచ్చినప్పుడు దాని ఒక ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మిస్టేక్స్ చేయొద్దు, ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడానికి సరిగ్గా ఇన్ఫర్మేషన్ రావట్లేదు అనుకో, ప్రొఫెషనల్స్ ఒక హెల్ప్ తీసుకోండి. మీ దగ్గర హైయర్ ఇన్కమ్ ఉన్నప్పుడు లిటిల్ ఫీజ్ పే చేసినా కూడా రేపు లీగల్ కాంప్లికేషన్స్ ఫేస్ చేసేదానికన్నా కూడా దట్ వుడ్ బి బెటర్ డెసిషన్ అవుతుంది. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.